శ్రీమాత్రే నమః. అమ్మవారి త్రిశూలము నేను ఇలా తయారు చేశానండి. మీ కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో. మీరు కూడా తయారు చేసుకోండి, ఎందుకంటే మీ మండపాల్లో ఎక్కడైనా దుర్గామాతకి ఇవ్వడానికి. ఒక అట్ట ముక్క తీసుకొని ఇలా ఒక త్రిశూలం ఆకారం అయితే గీసుకొని పెన్సిల్ సహాయంతో సీజర్ పెట్టి అట్ట ముక్కనైతే ఇలా గీసుకున్న ప్రకారము త్రిశూలం షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. కానీ అట్ట చాలా గట్టిగా ఉందండి, స్లోగా కట్ చేసుకోవాలి. కొంచెం షేప్ అవుట్ అయినా కూడా పోతుంది కదా, సో దీనికి కొంచెం టైం పట్టింది. గట్టిగా ఉంది అట్ట, అందుకని ఇలా మెల్లగా తీసుకున్నాను. నేనైతే ఏరియల్ డబ్బాకు వచ్చే అట్ట వాడానండి. మీరు మీ ఇంట్లో ఉన్న ఏ అట్టనైనా వాడుకోవచ్చు. కర్ర కోసము నాకు ఇంట్లో వేస్ట్గా ఉన్నది ఐటమే వాడుకున్నానండి. ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా, ఇలా మొత్తం త్రిశూల ఆకారం గీసుకున్నాక దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తానికైతే త్రిశూలం లాగా వచ్చింది కదా. ఇలా దీనికి ఇప్పుడు నేను కలర్ పేపరు పేస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ పింక్ చేశాను. ఇలా 1 by 1 ఏ దానికి ఆ కోణానికి ఆ కోణము ఇలా స్లోగా నేను ఫస్ట్ స్ట్రిప్లు పెట్టి పిన్ కొట్టేసుకున్నానండి. చూడ్డానికైతే చాలా మెరుస్తూ చాలా బాగా అనిపించింది. మొత్తం దేనిది దానికి ఇలా పెట్టుకుంటూ పిన్ చేసుకుంటూ చూసుకుంటున్నాను. చూడండి, ఇలా ఏ దానికి అది అంటే విడివిడిగా అనమాట. ఇలా మొత్తానికి త్రిశూలానికి ఇలా పింక్ కలర్, ఎందుకంటే అమ్మవారిది రెడ్గా ఉంటుంది కదా, మహిషాసుర మర్దిని చేయడానికి అమ్మవారి త్రిశూలము అయ్యవారి త్రిశూలము రెండు ఇద్దరి ఆయుధాలు ఒకటేనండి. ఇంతకుముందు మీకు చూపించిన దానికి కర్రకి అది కుచ్చుకపోతుంది కదా అనేసి ఫస్ట్ నేను షాప్లలో వస్తాయి కదండి ప్లాస్టిక్ కవర్స్, ఆ ప్లాస్టిక్ కవర్ని కట్ చేసుకొని ఇలా వెడల్పుగా చేసుకొని ఫస్ట్ దారం సహాయంతో మొత్తం ఆ కర్ర కుచ్చుకపోకుండా ఇలా ప్లాస్టిక్ వైర్ అంతా చుట్టానండి దారంతో. ఇప్పుడు ఇలా చుట్టాక దీనికి గోల్డ్ కలర్ ఫంక్షన్లో టేబుల్ మీద వేస్తారు కదండి, ఆ కవర్ ఇది. ఒకసారి తెచ్చుకున్నామంటే చాలా వాటికి యూజ్ అవుతుందండి ఇది. సో మేము ఒక బండిల్ తెచ్చుకున్నాము భోజనాలకు అని, కానీ నాకు ఇలా కూడా యూజ్ అవుతుంది. చాలా మిగిలిపోయింది కాబట్టి నేను ఇలా వాడుకుంటున్నాను. ఇలా మొత్తం అయిపోయాక మళ్ళీ దారం కనిపిస్తుందని మళ్ళీ పైనుంచి ఒక పేపరు పెట్టేసి దానికి ఫెవికాల్ పెట్టి ఇలా స్మూత్గా వచ్చేటట్టు చూశాను. ఫస్ట్ దారం కనిపించేటట్టు, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా పైనుంచి పెట్టానండి, అది ఫెవికాల్ తీసుకున్నాను. ఇప్పుడు మరి ఈ త్రిశూలాన్ని, ఇదేమో అట్ట అదేమో చెక్క కదండి, మరి అట్ట చెక్కకు కాదు కదా, అందుకని ఒక మేకు తీసుకొని దాన్ని ఇలా రంధ్రం చేశాను అనమాట. ఇప్పుడు ఈ రంధ్రానికి వైర్ తీసుకున్నాను, ఎందుకంటే దారము ఆగదు కదండి, దొడ్డు దారం పూల దారము, అందుకని నేను పూసల వైర్ తీసుకొని ఇలా ఫస్ట్ దీనికి ఇలా రెండు వైపుల నుంచి తీసి కట్టి దాన్ని ఇలా చూడండి ఈ కర్రకి అంటే ఆ చెక్క కర్రకి ఫిట్ చేశాను. అందుకని అట్ట ముక్క నిలవాలి కదా గట్టిగా ఊడిపోకుండా ఉండడానికి. వైరును కింది నుంచి పైకి ఆ త్రిశూల మధ్యలో నుంచి తీసి దాన్ని కదలకుండా గట్టిగా కట్టుకున్నానండి. టోటల్గా ఇది ఓవరాల్ లుక్. అమ్మవారి త్రిశూలం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.